నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగా. చూడండి, ప్రతి ఉదయమే పరిశుద్ధ ఆత్మదేవుడు తన కృపచేత మన ధైర్యపరుస్తూ, తన మాట చూపించి, తన మార్గం చూపించి, తన వాక్యంతో నిన్ను వెలిగించి చక్కగా నడిపిస్తున్నాడు. ఎందుకంటే ప్రభుకు నువ్వంటే అంత ఇష్టం, అంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు, అంతగా నీతో స్నేహం చేస్తూ నిన్ను నడిపిస్తున్నాడు. చూడండి, మనం ఎక్కడా కృంగిపోవద్దని ఆయన చిత్తం. ఎక్కడ మనం అలసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా తన మాట చేత నిన్ను ధైర్యపరుస్తున్నాడు, తన బలం ఇచ్చి నిన్ను నడిపిస్తున్నాడు. చక్కగా రిసీవ్ చేసుకోండి, ఆ ప్రకారంగా మంచి తీర్మానం తీసుకోండి. ప్రభు తప్పకుండా నీకు సహాయం చేయబోతున్నాడు. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తర వాసనతో నిండెను. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, అద్భుతమైన మాటతో ఉదయకాలం ప్రభుని దర్శిస్తున్నాడు. ఇక్కడ మరి ఒక అద్భుతమైన కార్యం చేసింది. యేసుని తన ఇంట్లోకి పిలిపించుకొని ఆమెకు విలువైన, ఆయన పాదాలకు విలువైన అత్తరు పోసింది. తల వెంట్రుకలతో తుడిచి, చూడండి, విలువైంది ఆయనకి ఇచ్చిందంట. విలువైంది ఎప్పుడైతే ఆయనకి ఇచ్చిందో ఆయన పాదాలకు పూసి ఆ తల వెంట తుడిచి ఆయన పాద పరిచయ ప్రతిష్టంగా చేసిందో దేవుడు ఆమెను చూస్తున్నాడు. ఆ ఇల్లంతా అంతవరకు కంపు కొట్టేది, అంతవరకు చెడుగా ఉండేది. ఇప్పుడు ఆ ఇల్లు ఎట్టుందంటే పరిమళ వాసన, ఆ సువాసనతో నిండిపోయింది. ఆ ఇంటి వైపు చూస్తున్న వారందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ పరిమళ వాసన ముందు లేదా ఇంట్లో? ఈ పరిమళ వాసన ముందు అంతగా వాసన భయంకరంగా ఉండేది, ఇప్పుడు మంచి వాసన వస్తూ ఉంది. యేసయ్య ఆ ఇంట్లోకి వెళ్ళాడు కాబట్టి, ఆమె విలువైంది ఆయన పాదల మీద పోసింది కాబట్టి ఆమె హృదయము, ఆ ఇల్లంతయు పరిమళ వాసనతో నింపబడింది. ఈరోజు మన జీవితాలు మారాలంటే, మన కుటుంబం ఆశీర్వదించబడాలంటే ప్రభు సన్నిధికి విలువైంది తీసుకొచ్చి ఆయనకి ఇవ్వాలి. చాలామంది భయపడతారు, చాలామంది కంగారు పడతారు. అమ్మో ఇంత ఇవ్వాలనా, అమ్మో ఇంత తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వాలనా, మా పరిస్థితి ఎలాగా, తర్వాత ఎలాగా, నెక్స్ట్ వీక్ ఎలాగా, ఇవన్నీ ఆలోచన చేస్తాం. కానీ ఈ మరీ ఆలోచన చేయలేదండి. ఈయనకి ఏదైనా కూడా నేను మంచిది ఇవ్వాలి, గొప్పది ఇవ్వాలి, విలువైంది ఇవ్వాలని మంచి అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాల మీద వేసి ఆ ఇల్లంతా పరిమళ వాసన. ఈరోజు నీళ్లు మంచి వాసనతో, ఆశీర్వాదంతో అందరూ చూసి నేను ఆశ్చర్యపోయే విధంగా ఆయన దీవించాలంటే విలువైన తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చినప్పుడు నేను అందరిలోకి నేను విలువగా మారుస్తాను, నేను ఘనముగా మారుస్తాను. గొప్ప కీర్తి, ఘనత ప్రభు నీకు ఇస్తాడు. ఇప్పుడు అలా వచ్చి అలా వెళ్ళే వాళ్ళకి కాదు, కొద్ది కొద్దిగా చూసి భయంతో ఇచ్చే వాళ్ళకి కాదు, విస్తారమైన మనసు కలిగి నా ప్రభుకి ఎంత ఇచ్చినా తక్కువే, ఎంత ఇచ్చినా ఏం చేసినా నేను రుణస్తురాలే అని మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ఈ మరీ చేసినట్టు ఎప్పుడైతే నువ్వు చేస్తావో నీ కుటుంబాన్ని, నిన్ను పరిమళ వాసన నీ నుంచి వ్యాపింపజేసేలా, అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ప్రభు నిన్ను మారుస్తాడు. ఎప్పుడు నువ్వు ఇది చేస్తే ఆయన అది చేస్తాడు. మనం ఇది చేయకపోతే నీ జీవితంలో ఏం చేయలేడు. మంచి తీర్మానం తీసుకో. ప్రభుకు నేను గొప్పగా ఇవ్వాలన్నప్పుడు గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు, గొప్పగా నిన్ను అభివృద్ధి పరుస్తాడు, గొప్పగా నిన్ను, నీ పిల్లలను ఉన్నత స్థలంలో ఉంచుతాడు. అంత గొప్ప దేవుడు మనం ఆరాధించేది. చూడండి, ఉదయకాలం ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ మాట ప్రకారం మంచి తీర్మానం తీసుకో. దేవుడు నీ ఎడలా గొప్ప కార్యము చేయబోతు, గొప్ప విజయాన్ని ప్రభు నీకు ఇవ్వబోతు. మాట పట్టుకొని ప్రార్థించు, మాట పట్టుకొని విశ్వసించు. ప్రభు అన్ని విషయాల్లో గొప్ప సహాయం నీకు చేయబోతున్నాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు నెరవేర్చి ఈరోజంతా ప్రభు నీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయండి. మహాగరుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. ఈ మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు వారి జీవితాలు నీ ఎడల మంచి కార్యం చేయుటకై, మంచి ఘనమైంది నీకు ఇచ్చుటకై, విలువగలది నీకు ఇచ్చుటకై ప్రతి బిడ్డల హృదయాన్ని సిద్ధపరచండి, స్థిరపరచండి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ఈ మాట ప్రకారం నడిపించున్నాయి. ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. పరిశుద్ధ ఆత్మ ప్రభావంతో నడిపించండి. వెళుతూ వస్తున్న మార్గంలో అన్నింటిలో నీ బిడ్డలకు తోడుగా కాపాడండి. నీ రెక్కల నీళ్ళు నడిపించండి. ప్రతి శోధ నుంచి తప్పించు, ప్రతి అపాయం నుంచి తప్పించు, ప్రతి కీడు నుండి విడిపించు. ప్రతి సంఘాలను పరిమళ వాసనతో నింపునాయన, ప్రతి సేవకులను పరిమళ వాసనతో నింపునాయన. ప్రతి బిడ్డలు ఎవరైతే చీకట్లో ఉన్నారో, కరువులో ఉన్నారో, దుఃఖంలో ఉన్నారో, వేదనలో ఉన్నారో, రోగంలో ఉన్నారో, అందరికీ విడుదల కలిగించి, రక్షణ కలిగించమని, నీ సన్నిధానానికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డలకునైనా కాపాడి రక్షించి జీవ మార్గంలో నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి.
ఆమె. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె.